హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 7. ఏంటి జానకి, విజ్జు ఎందుకు అంత కోపంగా ఉన్నాడని రఘురామ్ అడగడంతో జానకి జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి ఆడపిల్ల కదా, తన హద్దుల్లో తను ఉండాలి కదా అని అడగడంతో నేను ఇప్పుడే నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తానండి అని వెళ్ళిపోయింది జానకి. స్కూటీ టైర్ పంచర్ అయ్యి స్కూటీ ఆఫీస్లోనే ఉండిపోయింది. ఆ రోజు డ్రైవర్కి ఏదో ఇంపార్టెంట్ పని ఉండడంతో అతను తొందరగా ఇంటికి వెళ్ళిపోవడంతో ఐశ్వర్య వాళ్ళ ఇంటికి స్కూటీని పంపించడం కుదరలేదు. జానకి నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి జానకి ఎందుకు వచ్చిందో నేహకి అర్థం కాలేదు. కొంపదీసి నేను టైర్ పంచర్ చేసిన విషయం విజ్జుకి తెలిసిపోయి ఆంటీకి కంప్లైంట్ చేశాడా ఏంటి అని కంగారుగా అనుకుంటూనే పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ రండి ఆంటీ వచ్చి కూర్చోండి అంటూ మమ్మీ జానకి ఆంటీ వచ్చారు అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోవడంతో నేహ కంగారు పడడం గమనిస్తూనే ఉంది జానకి. హలో జానకి, ఏంటి సడన్ సర్ప్రైజ్, పైగా ఈ టైంలో వచ్చావని. ఇంకొక గంటలో డిన్నర్ టైం అవుతూ ఉండడంతో ఆ టైంలో వచ్చిన జానకి వైపు ఆశ్చర్యంగా చూసింది నేహ వాళ్ళ అమ్మ. మహేశ్వరి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పడంతో దేని గురించి అని మహేశ్వరి క్యూరియస్గా చూస్తోంది. విజ్జు నేహ గురించి అని చెప్పడంతో మహేశ్వరి కళ్ళు రెండు మెరిసి, నేనే అడగాలి అనుకున్నాను సంబంధం, ఈలోపు జానకి అడగాలని అనుకుందా ఏంటి? దేవుడా నువ్వున్నావయ్యా అని మనసులోనే మురిసిపోతూ జానకి ఇక్కడే కూర్చో, జ్యూసు స్నాక్స్ తీసుకొస్తాను అని లేవబోతుంటే వద్దు మహేశ్వరి అని జానకి చెబుతున్నా కూడా వినిపించుకోకుండా వంటగదిలోకి వెళ్ళి గబగబా జ్యూసు స్నాక్స్ తీసుకుని రావడంతో ఇప్పుడు ఇవేమీ వద్దు మహేశ్వరి, ముందు నేను చెప్పేది విను అనగానే నువ్వేం చెప్తావో నాకు తెలుసు, ముందు జ్యూస్ తాగి స్నాక్స్ తిని రిలాక్స్ అవ్వు అని చెప్పడంతో మహేశ్వరి ముందు నన్ను మాట్లాడిస్తావా లేదా అని అడుగుతుంటే మాట్లాడు, ముందైతే స్నాక్స్ తిను అని బలవంతం చేసింది మహేశ్వరి. ఇది వరకు ఎప్పుడు మహేశ్వరి అంతలా మర్యాద చూపించలేదు. నిజానికి అది మర్యాద అనే కంటే చాలా విసుగ్గా అనిపించింది జానకికి. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అంటే ఆ తల్లి కొడుకు ఇద్దరికీ నచ్చదు. ఇప్పుడు అర్థమవుతోంది విజ్జుకి నేహ అంటే ఎందుకంత చిరాకుగా అనిపిస్తుందో. దాంతో ఏమీ మాట్లాడకుండా 2 బిస్కెట్స్ తీసుకుని కొంచెం జ్యూస్ తాగి, మహేశ్వరి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పడంతో ఓకే ఓకే అస్సలు డిస్టర్బ్ చేయను అంది మహేశ్వరి. నేహాని కొంచెం హద్దుల్లో పెడితే బాగుంటుంది అనగానే తాను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే జానకి ఇంకేదో మాట్లాడడం చూసి ఏమీ అర్థం కాక నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు జానకి అని అడగడంతో ఇప్పుడు నువ్వెలా నా మాట వినిపించుకోకుండా హిస్టీరియా వచ్చినట్టు జ్యూస్ తాగాలి స్నాక్స్ తినాలి, నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు అని విచిత్రంగా ప్రవర్తించావో, నేహ అంతకంటే విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనగానే నువ్వు ఏం చెప్పాలనుకున్నావో క్లియర్గా చెప్పు జానకి అంది మహేశ్వరి కోపంగా. విజ్జుకి అమ్మాయిలు పదే పదే వచ్చి మీద పడుతున్నా, అతిగా చనువు చూపించినా, అతిగా బరితెగించి మాట్లాడినా అస్సలు నచ్చదు అనగానే ఇప్పుడు నా కూతురు బరితెగించిందా అని మహేశ్వరి అడగడంతో నీకు ఆ డౌట్ వచ్చిందంటే దానికి ఆన్సర్ కూడా నువ్వే వెతుక్కోవాలి మహేశ్వరి, కానీ నేను చెప్పడానికి వచ్చింది మాత్రం ఒకటే విషయం, నేహకి కానీ నీకు కానీ వేరే ఏదైనా ఇంటెన్షన్ ఉంటే అది మాత్రం జరగదు అనగానే మహేశ్వరి ఆశ్చర్యపోయింది. వాడు ఒక అమ్మాయిని నచ్చి అమ్మా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయిని నా ఎదురుగా తీసుకొచ్చి నిలబెడితే తప్పితే నేను ఏ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోమని నా కొడుకుని బలవంతం చేసే ప్రసక్తి లేదు. మాటి మాటికి ఆఫీస్కి వెళ్తుందంట, ఈరోజు ఎవరో ఎంప్లాయ్ పర్మిషన్ లేకుండా విజ్జు క్యాబిన్లోకి వెళ్ళిందని, వాడికి తనకి ఏదో సంబంధం ఉందనుకొని ఆ అమ్మాయి స్కూటీ టైర్ పంచర్ చేసిందంట. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళంటే విజ్జు ఆమడ దూరంలో ఉంటాడు అంది జానకి. జానకి, నేను నీతో స్నేహం పెంచుకున్నదే నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేయడానికి. ఒకవేళ నేహ ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తే తను ప్రవర్తన మార్చుకుంటుంది. ఈ మాత్రం దానికి నువ్వు నీ కొడుకు ఇలా మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా అక్కడికి నీ కొడుకు అమ్మాయిల వైపు చూడనట్టు, అమ్మాయిలని అసలు ముట్టుకోనట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. బిజినెస్ చేస్తున్న అబ్బాయి, చూడ్డానికి అందంగా ఉంటాడు, పైగా డబ్బుంది, మీకు తెలియకుండా ఎన్నెన్ని పనులు చేస్తున్నాడో మీకేమైనా తెలుసా? మీరిలా మా అమ్మాయి గురించి మాట్లాడడం తప్పు. నీకు అంతగా దాని ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తే నేను మార్చుకోమని చెప్తాను అంది మహేశ్వరి. చాలు మహేశ్వరి చాలు, చాలా ఎక్కువగా మాట్లాడేశావు. నీ కూతురు చేసిన పనుల గురించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు, వాడు తప్పు చేశాడని నువ్వు నిరూపించగలవా? ఆఫీసు ఇల్లు తప్ప వాడికి మరొకటి తెలియదు
అలాంటి వాడి గురించి నీ కూతుర్ని సపోర్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. అమ్మాయి అబ్బాయిలని వెంట తిప్పించుకుంటే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు అంటే ఒకటి అందం నచ్చి, మరొకటి ఆస్తి నచ్చి, ఇంకా కాదంటే ఆ అమ్మాయి పద్ధతి నచ్చి. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెంట పడుతుంది అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అది కూడా ఈ రకంగా పడుతుంటే. నిజంగా ప్రేమిస్తూ ఉంటే మనం ఆ ప్రేమని చూపించే విధానం వేరుగా ఉంటుంది అంది జానకి. చాలు జానకి, చాలు. అక్కడికి మాకు అసలు పద్ధతి లేనట్టు, మీరు మాత్రం పద్ధతిలోనే పుట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అయినా తప్పు నాదేలే. ఏదో నా కూతురి జీవితం బాగుపడుతుందని నీకు క్లోజ్ అయ్యాను, కానీ ఇలా ఆడపిల్ల గురించి, ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి మాట్లాడడం తెలియని వాళ్లతో సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నాను అని నేను ఊహించలేకపోయాను. ఇంకా తమరు దయచేయండి అనగానే జానకి కోపంగా చూసి, తప్పుని తప్పు అని చెబితే నీకు అంత మండుతూ ఉంటే నీ కూతుర్ని నా కొడుకు జోలికి రాకుండా చూసుకో. మరొకసారి నీ కూతురు నా కొడుకు పక్కన కనిపిస్తే దయచేయమని నువ్వు చెప్పడం కాదు, నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది జానకి. ఉదయాన్నే విజ్జు వచ్చి ఐశ్వర్యని ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి రెడీ అవ్వడంతో ఆశ్చర్యంగానే వచ్చి, మీరెందుకు వచ్చారు సార్? మా అన్నయ్య డ్రాప్ చేసేవాడు కదా అని అడగడంతో, లేదు, నా ఆఫీస్లోనే 2 సార్లు నీ స్కూటీ పాడైపోయింది. అదే బయట ఎక్కడైనా అలా జరిగి ఉంటే నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. నా ఆఫీస్లో జరిగింది కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అనగానే ఐశ్వర్య నవ్వి, నిన్న నా స్కూటీ టైర్ పంచర్ చేసింది మీ గర్ల్ఫ్రెండే కదా అని అడిగింది. వాట్ ఆర్ యూ టాకింగ్ అని విజ్జు కోపంగా అడిగేసరికి, అదే సార్, నిన్న మీ ఛాంబర్కి వచ్చేసరికి మీ టేబుల్ మీద కూర్చుని ఉంది కదా, ఆ అమ్మాయే కదా నా బైక్ టైర్ పంచర్ చేసింది అని అడగడంతో విజ్జు ఆశ్చర్యంగా, హౌ డిడ్ యూ నో అని అడగడంతో, గెస్ చేశాను. తను మీ గర్ల్ ఫ్రెండ్ కాదా? గర్ల్ ఫ్రెండ్ అనగానే మీకు అంత కోపం వచ్చింది అనగానే, అసలు ఫ్రెండే కాదు అంటుంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి? అయినా ఇవన్నీ నీకెందుకు? నోరు మూసుకొని నీ వర్క్ నువ్వు చూసుకో అని అన్నాడు. ఏదో అడగాలనిపించి అడిగానులే సార్, దానికెందుకు అంత కోపం అంటూ మౌనంగా కూర్చుంది ఐశ్వర్య. అరగంట తర్వాత ఆఫీస్కి వెళ్ళేసరికి నేహ ఆఫీస్ బయట కార్ ఆపి అక్కడ కూర్చుని కనిపించడంతో ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ అక్కడ జామ్ అయ్యి కనిపించేసరికి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? మీరందరూ వర్క్ మానేసి ఇక్కడెందుకు ఉన్నారని విజ్జు అరుస్తూ నేహ వైపు చూసి, నువ్వేంటిక్కడ? నిన్న ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా అని అరిచాడు. ఐశ్వర్య చేయి పట్టుకుని లాక్కొచ్చి, దీనివల్లే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అనగానే, షటప్ అని అరిచాడు విజ్జు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.